విశాఖ స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర 2000 మంది నిర్వాసితులు రైతులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు దేవన్ రెడ్డి, భూపతి సుజాత ముఖ్య నాయకులు మద్దతు పలికారు. విజయవాడ నుంచి మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రి ఈశ్వరరావు, స్థానిక కాంగ్రెస్ నాయకులు జెర్రిపోతుల ముత్యాలు, మంత్రి రాజశేఖర్, ఈ కార్యక్రమ నిర్వాహకులు పితాని భాస్కర్, కొరందాస్ వంశీకృష్ణ, గౌరవ్ వెంకటరమణ, పల్ల కార్తిక్ శ్రీనివాసరావు, అయోధ్యరాము, ఎం రామారావు, పివి రమణమూర్తి, పరందామయ్య తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వ్యక్తులకు అమ్మకం చేయదలిస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని తెలియజేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి ఈరోజు విశాఖ ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 66 గ్రామాల నుంచి 22,000 ఎకరాలు భూములు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చి 3 దశాబ్దాలుగా అంటే 45 సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఈరోజు ఇప్పటి వరకు కూడా నిర్వాసితులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ఇప్పటికీ కూడా నిర్వాసితులను ఇబ్బంది పెడుతున్నారు. మరి గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఉద్యోగస్తులను తీయటం కానీ, లేకుంటే బలవంతపు వీఆర్ఎస్లు ఇవ్వటం కానీ, లేకుంటే అలవెన్సుల పేరుతో ఉద్యోగుల జీతాలను కట్ చేయటం కానీ, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం కానీ ఏ రోజు జరగలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు నిర్వాసిత సమస్య అంతా వాళ్ళు కోరుకునేది ఒకటే, వాళ్ళకి శాశ్వత ఉపాధి కల్పించాలి. 8,500 మంది ఆర్కార్డులు ఈరోజు ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా 3 దశాబ్దాలుగా భూములు ఇచ్చి కడు పేదరికంలో మగ్గుతూ ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి సుదీర్ఘకాల నేపథ్యం. మరి వారందరూ కూడా అడిగేది ఒకటే, ఇస్తే ఉద్యోగాలు ఇవ్వండి, లేకుంటే మా మిగులు భూములు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు ముక్త కంఠంతో అన్ని నిర్వాసితుల కాలనీ నుంచి మహిళలు, పెద్ద ఎత్తున యువత వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి అంతేకాదు ప్రభుత్వం సంస్థలన్నీ ప్రైవేటీకరణ అయితే జరిగే దుష్ఫలితాలు ఏంటో మీకు అన్నీ కూడా తెలుసు. ఈరోజు ఇండిగో ఉన్నది, ఇండిగో ఎయిర్లైన్స్ వేల ఎయిర్లైన్స్ ఈరోజు క్యాన్సిల్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే అవి ప్రైవేటీకరణలో ఉండటం వల్ల, ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ప్రైవేటీకరణలో ఉంటూ వాళ్ళు రూల్స్ పాటించకపోవడం వల్ల వేల మంది ఎయిర్లైన్స్ క్యాన్సిల్ అయితే ఈరోజు ఎయిర్పోర్ట్లని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లకు కనపడుతున్నాయి. మళ్ళీ వాళ్ళని ఆదుకోవాలంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు, స్పెషల్ రైల్సే దిక్కు ఈరోజు మనకి. సో ఇవన్నీ మనం చూసినప్పుడు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలోనే కొనసాగాలి. వీళ్ళకి భూములు, శాశ్వత ఉపాధి కానీ, భూములు కానీ, మిగులు భూములు కానీ మళ్ళీ వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి పార్టీ తరఫున, నిర్వాసితుల సంఘం తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, ధనస్వామ్యం ఉందా ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ఒక మోడీ, అమిత్ షా కాదు, అలాగే వ్యాపారం అంటే ఒక అదానీ, అంబానీ కాదు. మనం లేబర్ కోడ్లు పెట్టుకున్నాం. ఈరోజు 12 గంటల పని దినాలని ఎప్పుడు పోరాడి తెచ్చుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని కాదని ఈరోజు మరి 12 గంటల పని దినాన్ని అమలు చేస్తున్నారు ఇక్కడ. మరి అలాగే నిర్వాసితుల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని, డీపీలని కూడా తీసేసి వాళ్ళ ప్లేస్లో కొత్తగా అనుభవం లేనటువంటి వాళ్ళని వేయటం వల్ల వాళ్ళకేమో పని రాదు. స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్తే ఏది ఆపరేషన్ ఎక్కడుందో వాళ్ళకి తెలీదు. వాళ్ళు చేసే తప్పిదాల వల్ల నెలకి కనీసం 2 నిర్వాసితులు, డీపీలుగా పనిచేస్తున్నటువంటి 2 ప్రాణాలు కోల్పోతున్నారు. లాస్ట్ టైం ఆ నిర్వాసితుల కాలనీలో దొంగ గోపాలకృష్ణ అనే ఒక కుర్రాడు షట్ డౌన్ ఆపరేషన్ సరిగా సేఫ్టీ బోర్డులు పెట్టకపోతే అందులో పంప్ హౌస్ కింద చనిపోయాడు. ఇది 1 కాదు 2 కాదు, ప్రతి నెల ఇదే 1, 2 కూడా చనిపోతూ సేఫ్టీ అనేది అమలు చేయట్లేదు. మరి మేము ఒకటే అడుగుతున్నాం, సీఎండీ గారిని కానీ, లేబర్ కమిషన్ కానీ మీకు రాజ్యాంగం మీకు గుర్తుందా? మీరు పరీక్షలు రాసి, గ్రూపులు, ఐఏఎస్లు ఎగ్జాములు రాసి రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నటువంటి మీరు ఈ రాజ్యాంగం ఎందుకు గుర్తులేదు? ఇక్కడ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వకపోతే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రొడక్టివిటీ అని చెప్పేసి శాలరీకి, ప్రొడక్టివిటీకి లింక్ చేసి ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక శాలరీ అమలు చేస్తుంటే మీకెందుకు ఈరోజు రాజ్యాంగం గుర్తు రావట్లేదు? మీకు 5 నెలల జీతం ఉద్యోగస్తులకు ఇవ్వకపోతే మీరు ఎందుకు మీ విధులు, మీ హక్కులు మీకు ఏమైపోయాయి? మీరు ఎవరి కోసం పోరాడుతున్నారు? ఇవన్నీ కూడా ఈరోజు నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. మీరందరూ, మా అందరి డిమాండ్ ఒకటే, ఇన్ని రోజులు ఇబ్బంది పడుతున్న నిర్వాసితులకు ఉపాధి ఇవ్వండి,
లేకుంటే వారి మిగులు భూములు వారికి ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకోటి వీళ్ళు ప్రైవేట్ కారణం ఎందుకు చేస్తారు? అసలు ప్రభుత్వం ఏ లాభం ఉంది? వీళ్ళు అదానియాలకు పెంచుతున్నారా లేకపోతే వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారా? మేడం విశాఖపట్నం చూస్తే ఒకటే, విశాఖపట్నంలో కోర్టు ఉంది, కోర్టు అదానీ చేతిలో ఉంది. ఇప్పుడు కొత్తగా గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు, అది అదానీ గూగుల్ డేటా సెంటరు. వాళ్ళకి మన భూములు కావాలి, స్టీల్ ప్లాంట్లో భూములు ఉన్నాయి, దాదాపు మిగులు భూములు 9,000 ఎకరాల చిల్లర భూములు ఉన్నాయి పోర్టును అనుకొని. స్టీల్ ప్లాంట్ ఏమైపోయినా పర్లేదు, ఆ భూములు వాళ్ళకి వచ్చేస్తే విశాఖపట్నాన్ని అదానీ సిటీగా మార్చేయాలనేది వాళ్ళ ఆలోచన. అందుకే పోర్ట్ ఉంది, గూగుల్ డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు కూడా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళని దీన్ని అదానీ సిటీగా మార్చేయాలని ఒక ఆలోచన ఉంది. కాబట్టి మనకి సొంత గనులు ఇవ్వకుండా, మీరు ఒక విషయం గుర్తుంచిపెట్టుకోండి మేడం, సెయిలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు ఒకటే. అక్కడ ఎంప్లాయీస్ మీద ఎక్స్పెన్సెస్లో 11% ఖర్చు చేస్తారు, సెయిలు అంతే ఖర్చు చేస్తుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంతే ఖర్చు చేస్తుంది. కానీ రెండింటికి తేడా, సెయిల్కి సొంత గనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు లాభాల్లో ఉన్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేదు కాబట్టి మనం నష్టాల్లో ఉన్నాం. మనకి గనులు ఇవ్వకుండా ఇంకా వస్తుందో రాదో అని తెలియనటువంటి మెటల్ స్టీల్ ప్లాంట్కి మీరు గనులు ఇస్తామని చెప్తున్నారు, కానీ దీనికి గనులు ఇవ్వకుండా దీన్ని నిర్వీర్యం చేసి దీన్ని అదానికి కట్టబెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన.